मध्याह्न भोजन होम 3 4 5 6 7 8 9 10 11 12 అమ్మ 12 అయిన తర్వాత దాని మీద మూసేయండి. అమ్మ అక్కడ ఎందుకు అడ్డు పెట్టుకున్నారు? అది ఆవిడకిచ్చేయండి, అది తీసుకోవాలి. అది ఆయనకి అటు ఎందుకు ఇచ్చారు అసలు? అమ్మ ఎవరు నా వైపు ఫేస్ ఉన్న వాళ్ళ దగ్గరే ఆ పూర్ణ తర్వాత వాడు పక్కకు వస్తే ఇంకోటి వేయండి. మీకు మీరే చూసుకోండి, ఎందుకంటే మేము ముందు హోమకుండా ఉంది. చీరలు చాలా జాగ్రత్త, చక్కగా ఇలా లోపలికి దోపుకుని నుంచోండి అమ్మ. ఎందుకు అంటే మంచిగా చేసుకోవాలి కాబట్టి. ఒక్కొక్క పువ్వు కానీ రెక్క కానీ పూజయామి అని ఎప్పుడు వినిపిస్తుందో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ చేటలో వేయాలి. హోమగుండంలో నేను చెప్పామి పుష్పిన్యే నమః గుల్ఫౌ పూజయామి, కామిన్యే నమః జాన్వి పూజయామి, కులదేవతాయ నమః జంగే పూజయామి, మంత్రిన్యే నమః ఊరు పూజయామి, యోనిరూపాయ నమః కటిం పూజయామి, సర్వసంపత్ప్రదాయిన్యే నమః నాభిం పూజయామి, జగదహ్లాదకారిణ్యే నమః హృదయం పూజయామి, स्तनाराज्याय नमः स्तनौ पूजयामि, कात्यायन्ये नमः हस्तौ पूजयामि, निश्चन्दिदाराय नमः कंठं पूजयामि, गुरुरूपिण्ये नमः स्तोत्रे पूजयामि, भक्तानुरक्ताय नमः मुखं पूजयामि, रतिप्रियाय नमः शिरं पूजयामि, श्रीचण्डिकादेव्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि. ఇప్పుడేమ్మా మీ దగ్గర గంధం ఉంటుంది, ఎవరో ఒకళ్ళు తీసుకుని ఆ గంధాన్ని అందులో వేయండి. ఆ ప్లేట్ పైకి పట్టుకుంటే అసమాను వంగక్కర్లేదు, అన్ని అందులోనే ఉంటాయి. చండికా దేవత ప్రీత్యర్థం ఉన్నదంతా అందులో వేసేయండి, ఒకళ్ళు వేస్తే చాలు. చండికా దేవత ప్రీత్యర్థం గంధం సమర్పయామి. గంధం తర్వాత ఒక పువ్వు వేయండి దానిపైన. చండికా దేవత ప్రీత్యర్థం పుష్పం పూజయామి. ఏమ్మా తర్వాత చూడండి పైన అంత పొగ ఉంది కదా, ఆ పొగే ధూపం కింద అమ్మవారికి సమర్పించేయండి. చండికా దేవత ప్రీత్యర్థం ధూపమాగ్రాపయామి. ఏమా పౌర్ణమి నాటి చంద్రుడు హాయిగా పైన ఉన్నాడు, ఆయన్ని దీపం కింద చూపించండి. చండికా దేవత ప్రీత్యర్థం సోమదీపం సమర్పయామి. ఏమా ఇప్పుడు నైవేద్యం అక్కడ ఏమన్నా పండు ఉంది కదా, అక్కడ ఉన్న పండును ఏంటి అంటే ఆ పూర్ణావతికి ఒక్కసారి చూపించి ఆ పండు మాత్రం హోమగుండంలో వేసేయండి. చండికా దేవత ప్రీత్యర్థం నైవేద్యం నివేదయామి, చండికా దేవత అర్పణమస్తు. ఏమ్మా ఇప్పుడు అందరూ ఒకళ్ళొకళ్ళు పట్టుకోండి. నేను చెప్పింది ఒకే ఒక్క నిమిషం ఉండండి, నిమిషం విని ఆ తర్వాత మీరు చేయండి. బయట ఉన్నా సరే బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి వచ్చి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అందరినీ ఒకళ్ళొకళ్ళు ముట్టుకోండి అమ్మా. ముట్టుకుని ఏం చేస్తారు అంటే నేను మంత్రం చెప్తాను, మంత్రం చెప్పిన తర్వాత బ్రహ్మార్పణం అని వస్తుంది. ఆ బ్రహ్మార్పణం అని వచ్చినప్పుడు ఆ చేట చీర ఆ ఏదైతే ఉన్నాయో పువ్వులు ఆ జాకెట్ మూట అన్ని వేస్తారు. ఆ 2 కర్రలు ఉన్నాయి చూసారా, నెయ్యి వేసే కర్రలు సుఖశ్రువాలు శివపార్వతులు, అవి 2 మాత్రం మీ చేతిలోనే ఉండాలి, అవి అందులో వేయకూడదు. ఓకేనా? మిగతా అవన్నీ వేసేస్తారు. అందుకనే మీరు చెయ్యాల్సింది ఏంటి అంటే ఎవరైతే పూర్ణాహుతి పట్టుకున్నారో వాళ్ళ చెయ్యిని పట్టుకోకండి, అంతే చాలు. ఏం పట్టుకోకూడదు? వాళ్ళ చేతిని పట్టుకోకూడదు. భుజాన్ని ఒక భుజాన్ని పట్టుకోండి, ఎందుకంటే వాళ్ళ చేతిని పట్టుకుంటే మీరే వాళ్ళని తోసేస్తారు, లేకపోతే అవన్నీ అందులో పడిపోతాయి. ఏమ్మా నాతో పాటు అందరూ మంత్రం చెప్తున్నారు. బ్రహ్మార్పణం అని రాగానే నేను చెప్తాను బ్రహ్మార్పణం, మీరు చెప్పేసరికి అది మీరు చెప్తూ అందులో వేసేయండి అంతే. ఓకేనా? వినండి. ఇతపూర్వం ప్రాణబుద్ధి దేహధర్మ అధికారతః జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాతు మనస వాచ కర్మణ హస్తాభ్యాం పదభ్యాం ఉదరేణ శిస్న యోన్యా యస్మృతం యదుక్తం యత్కృతం తత్సర్వం బ్రహ్మార్పణం. అందరూ వేసేయండి అమ్మా. సుక్కు శృవాలు మీ చేతిలో ఉండాలి. బ్రహ్మార్పణం భవతు స్వాహా.
బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. శ్రీ గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః, పరమేష్ఠి గురుభ్యో నమః, పరాత్పర గురుభ్యో నమః. ఇప్పుడు ఆ శివపార్వతులు ఇద్దరిని చేతితో పట్టుకోండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఆ తర్వాత మీ దగ్గర నెయ్యి గిన్నె ఉంది కదా అమ్మ, ఒక్కళ్ళే అన్ని నెయ్యి గిన్నెలు తీసేసుకోవద్దు, ఒకే ఒక్క నెయ్యి గిన్నె. సామూహిక హోమాలు జరిగితే మొత్తం ఈ దేశం అంతా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనం పోస్తున్నాం. సన్నగా దారలా వేయండి అమ్మ, వేయండి. ఓం సంచమే మయచ్చమే ప్రియంచమే కామచ్చమే కామచ్చమే సంవరసచ్చమే భద్రంచమే శ్రేయచ్చమే వసచ్చమే యసచ్చమే వగచ్చమే ద్రవణంచమే అంతాచమే దత్తాచమే క్షేమచ్చమే ధృతిచ్చమే మహచ్చమే సూచ్యమే పరిసూచ్యమే క్షీరించమే నైంచమే అమృతంచమే ఆయుష్మంచమే దీర్ఘాయుత్వంచమే అనమిత్రంచమే భయంచమే సుఖంచమే శైలంచమే సూచాచమే సుధరంచమే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ వేసేయండి. వేసి ఆ సుక్కు శృవాలు చక్కగా ఎక్కడంటే ఒక ప్లేట్లో పెట్టండి, కిందన ప్లేట్లో పెట్టండి. ప్లేట్లో పెట్టి ఇప్పుడు అందరూ దూరం దూరంగా నుంచుని దోశలు పట్టుకోండి. అమ్మ ఇంకా అంతనయ్య వేసేయకండి, నుంచోలేరు. అవి ప్లేట్లో పెట్టాలి, కింద ప్లేట్లో పెట్టండి. కింద ప్లేట్లో పెట్టి అందరూ దోశలు పట్టుకోండి, ఇలా దోశల్లా పెట్టండి. పెట్టి నాతో పాటు చెప్పి ఆవాహయ కన్నికా మధ్యే శివేన సహశంకరి ప్రవిశత్వం మహాదేవి సర్వైః ఆవరణైః సహ చిదగ్నిం దేవతాంశ మమ ఆత్మని ఆవాహయామి. శోభనార్థే పునరాగమనాయ చ. అమ్మ, ఈ ప్రోగ్రాం చేయడానికి ఎవరైతే సహాయం చేసి మీరు అందరూ కూర్చుని హాయిగా చేసుకోవడానికి ఎంత హెల్ప్ చేశారో ఆ దేవాలయం, ఆ ట్రస్టీలు, ఇంకా ఆయుషం యమదగ్నే కసపస త్రయాయుషం దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం యజమానస్య చిత్తిత మనోఫల సిద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. చండీ అనుగ్రహ సిద్ధిరస్తు. ఇప్పుడు అందరూ చెప్పండి అమ్మా. మయా కృత హోమ జపఫలం సర్వం భూదేవత అర్పణమస్తు. యజమానస్య చిత్తిత మనోఫల సిద్ధిరస్తు. తీసేసుకోండి బ్యాగులు అవేను. అలాగే ప్రతి ఒక్కరూ హోమకుండం నుంచి నెయ్యి వేసిన సుక్కు శృవాల హోమకుండం మీద ఉండిపోతే వాటిని తీసి ప్లేట్లో పెట్టేయండి దయచేసి, ఏవి అక్కడ వదలకండి. వాలంటీర్లు ఎవరైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే మనం నెయ్యి వేసిన గిన్నెలు ఉన్నాయి కదా, ఆ 4 గిన్నెల్లో ఎందులో నెయ్యి ఉన్నా ఒక గిన్నెలోకి నెయ్యి ఉప్పేసి మిగతా గిన్నెలన్నీ కూడా మనం ఆ చివరి సాయిబాబా గారి ఫోటో దగ్గర పెట్టుకున్నాం మనం ఇండాలి సామాన్లు, అక్కడికి తెచ్చేయాలి నెయ్యి గిన్నెలు. అదేవిధంగా సుక్కు శృవాలు నెయ్యి వేయడానికి వాడాం కదా, వాటిని కూడా అన్ని అక్కడ సాయిబాబా గారి దగ్గర తెచ్చేస్తే మల్లేశ్వరరావు గారిని ఉంటారు అక్కడ రెడ్ షర్ట్ వేసుకుని, ఆయన అవన్నీ కూడా బ్యాగుల్లో సర్దుకుంటారు. నెయ్యి గిన్నెలు సుక్కు శృవాలు నెయ్యి వేయడానికి వాడినవి. నెయ్యి గిన్నెల్లో మంత్రం చదువుకుంటూ చేయాలమ్మా. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, అది చదువుకుంటూ ప్రదక్షిణ చేయండి. ఇంత గొప్ప హోమం చేసుకోవడానికి సహాయం చేసిన షిరిడి సాయిబాబా మందిరం వారికి, మమ్మల్ని ఇక్కడికి పరిచయం చేసిన అశ్వారావుపేట సాయి గారికి, రామ్మూర్తి గురువు గారికి, అదేవిధంగా ఈ హోమకుండాలు అన్నీ వేయడానికి ఒక ఆయన ఉన్నారు, మేము ఆయనకు హోమకుండం ఆర్కిటెక్ట్ అన్నాం, వేమలయ్య గారు. ఆయనతో పాటు ఒక టీం వచ్చింది, వాళ్ళు 1008 హోమకుండాలు కూడా వేశారు. వెనక్కి పంపించేస్తారు వాళ్ళు. హోమ విభూతి పెట్టుకునే వెళ్ళండి. ఆయన ఎంతో ఆప్యాయంగా వచ్చి ఇక్కడ చెప్పి వెళ్ళారు. చక్కగా ప్రసాదం అన్నది పెంచుకోవడం మన అందరి బాధ్యత. కాబట్టి ఇక్కడ సహస్ర చండీ, ఈ చండీ హోమం చేయడానికి కారణం ఏమిటంటే, చండీ అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ముగ్గురు అమ్మవార్ల యొక్క సమిష్టి స్వరూపం. ఆ సమిష్టి స్వరూపం ఉండడం వల్ల మనకి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా లక్ష్మీ అమ్మవారు ప్రతి క్షణం మనరిస్తూనే ఉంటుంది. ఆ ఇచ్చిన దాన్ని నాది అని తెలుసుకునే శక్తిని కాళీ అమ్మవారు ఇస్తే, ఆ తర్వాత దాన్ని మళ్ళీ మనకు అనుకూలంగా మార్చుకుని మన జీవితాన్ని గొప్పగా మార్చుకునే జ్ఞానాన్ని సరస్వతీదేవి ఇస్తుంది. ఈ ముగ్గురు ఉన్న ఏకైక స్వరూపం చండీ అవడం వల్ల
దానికి తోడు ఆవిడ ఉండే చక్రం అంటే మన శరీర భాగాల్లో ఉండే చక్రం మణిపూర్ చక్రం. మణిపూర్ చక్రం అంటే ఏంటి అంటే శరీరానికి శక్తి అనేది అక్కడి నుంచే వస్తుంది. ఆ పవర్ సెంటర్ లో ఉన్న అమ్మవారిని మనం కొలవడం ద్వారా శరీరం అంతా అంటే ఆత్మశక్తి అనేది పెరిగి మనం ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలిగే స్థితి అన్నది వస్తుంది. జీవితంలో అందరూ విజయాలు సాధించి ఎదగడం ద్వారా అంటే మనలో మార్పు రావడం ద్వారా ఎదుగుదల ఎప్పుడు వస్తుంది అంటే మనం నిజంగా మారితేనే వస్తుంది. కాబట్టి ఆ నిజంగా మనం ఎదగడం ద్వారా ఏమవుతుంది అంటే మన భూమాతకి ఎంతో ఆనందం కలుగుతుంది. కాబట్టి మన భూమి మీద మనం అందరం బాధ్యత గల పిల్లలకి ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే తల్లి తండ్రి బాధ్యతలు తీసుకోవాలి, గురువుల బాధ్యతలు తీసుకోవాలి. కానీ మనం మన అమ్మట 9 నెలలు మాత్రమే మోస్తుంది. కానీ భూమాత మనం పుట్టినప్పటి నుంచి చచ్చి వరకు మనం మోస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ తల్లి రుణం మనం ఇంకా గొప్పగా తీర్చుకోవాలి. అలా తీర్చుకోవాలి అంటే భూమి మీద ఖచ్చితంగా ఇలా సామూహిక హోమాలు అన్నవి జరిగి తీరాలి. ఎంత బాగా జరిగితే అంత బాగా ఆ భూమాతకి మనం బాధ్యతగా పిల్లల కింద ఉన్నట్టు అవుతుంది. కాబట్టి మనం ఏంటి అంటే ఆ భూమికి శక్తి ఉండాలి అన్న కోరికతో చేసిందే ఈ హోమం. కాబట్టి మనం చేసిన హోమ ఫలాన్ని మొత్తం భూమాతకే దారిపోసాం అందరం. ఆ దారిపోయడం ద్వారా భూమికి ఎప్పుడైతే శక్తి వచ్చిందో మనందరం కూడా హాయిగా ఆనందంగా ఉండడమే కాకుండా ఈ భూమి మీద ఎంతమంది ప్రజలు ఉన్నారో అందరూ హాయిగా ఆనందంగా ఉండాలి అన్న కోరికతోనే శాంతి సౌభాగ్యాల కోసం చేసిందే ఈ చండీ హోమం.
यज्ञात् कर्मण्यो अन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तासङ्गं समाचरः। यज्ञात् कर्मण्यो अन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तासङ्गं समाचरः।